ప్రైజ్ గాడ్. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క నామాన్ని బట్టి మరి ఎంతగానో మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి ఈ యొక్క ప్రశస్తమైన ఈ దినాన్ని దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు. మరి అదే రీతిగా మరి దేవుడు అరుణోదయ అనుదిన వాగ్దానం ద్వారా దేవుడు ఎంతగానో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మరి అనేక సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ దిన ముందు ఉదయాన్నే మనం లేచి మన పడకల మీద ఉండగానే దేవుణ్ణి ఎంతగానో మనం ప్రార్థిస్తూ, అలాగే కొంతమంది లేచి మరి ఈ సమయాన్ని వారి యొక్క డైలీ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఎంచుకున్నారో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ స్కెడ్యూల్ని మీరు ఫాలో అవుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏంటి అని చెప్పేసి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా దేశవ్యాప్తం అంతట్లో కూడా ఎంతో గణనీయమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నవారు వారి యొక్క హడావుల్లో ఉంటుంటారు. కొంతమంది పడకల మీద నుంచి ఉదయకాలం బెడ్ మీద నుంచి లేచిన తర్వాత కాడి నుంచి చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వారు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా, లేకపోతే కొన్నిసార్లు కొంతమంది బిడ్డలు మనం చూస్తూ ఉంటాం. ఈ భూమి మీద మరి అన్ఎక్స్పెక్టెడ్ అనేది చాలాసార్లు మనం వింటూనే ఉంటాము. అలాగే చాలాసార్లు భయానికి గురవుతున్న విషయాలు, మన నిద్ర లేని పరిస్థితులు ఎన్నో ఆందోళనకు గురి చేస్తూ మన హృదయాన్ని, అవన్నీ కూడా మనల్ని ప్రభావితాన్ని చేస్తూ మనము ఆలోచన కలిగి కొన్నిసార్లు మనమే ఎక్కడున్నామో, ఏ స్థితిలో ఉన్నామో అన్కాంక్షన్లో ఉంటుంటాం. అందుకని బహుశా అటువంటి యొక్క పరిస్థితుల్లో మీరు కనుక ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యము ఈరోజు మరి ఆ యొక్క అన్ఎక్స్పెక్టెడ్గా కూడిన పరిస్థితుల్లో, మనము యాంగ్జైటీతో కూడిన పరిస్థితుల్లో, ఫియర్తో కూడిన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఈరోజు దేవుని యొక్క వాక్యం నీకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తన గ్రంథము 94వ కీర్తన, ఇక్కడ మనం చూసినట్లయితే 19వ వచనము ఒక మాటను దేవుని యొక్క వాక్యంలో కీర్తనకారుడైన దావీదు తనకు కలుగుతున్న భయములన్నిటిలో కూడా దేవుని దగ్గర మాట్లాడుతున్నారు. కీర్తన గ్రంథము 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా. దేవుని యొక్క నామమును బట్టి చదవబడిన ఈ లేఖనము ద్వారా దేవుడు ఎంతగానో ఆయన యొక్క బలమైన ధైర్యాన్ని దావీదు ఇక్కడ కలిగి ఉన్నాడు. నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగు చేయుచున్నది అంటున్నాడు. మరి కీర్తనకారుడైన దావీదు 91వ కీర్తనలో కూడా ఇదే మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మహోన్నతుని చాటున నివసిస్తాను అంటున్నాడు. సర్వశక్తిని నేను విశ్రమిస్తాను అంటున్నాడు. అట్లాగే ఈ యొక్క కీర్తనలు చదువుకున్నప్పుడు మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి. కొంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు, జాబ్కి, అక్కడ ఏం జరుగుతుందా అనే ఆందోళన మనం కలగవచ్చు. ఆ ఇంటర్వ్యూ అయ్యేదాకా కూడా నీలో అనేకమైన ఆ ప్రశ్నలకు జవాబులు నీ మెదడులో తిరుగుతూ ఉంటాయి. లేదు, న్యూగా ఒక చిల్డ్రన్, మనం కొత్తగా ఒక బిడ్డను స్కూల్లో జాయిన్ చేస్తుంటే ఆ బిడ్డను కనుక మనం అడిగితే ఆ స్కూల్ చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే కొత్తగా వివాహమైన బిడ్డలు వారి గృహానికి అత్తగారింటికి వెళ్తే అక్కడ ఆ బిడ్డను అడిగితే నాకు కొత్తగా భయంగా ఉంది అని అంటుంది. కానీ కొన్ని దినములకు పోయిన తర్వాత ఒక సపోర్ట్ మోరల్గా చూస్తే మరి ఒక గొప్ప ఆదరణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. వారు ఆ యొక్క పరిస్థితులు దాటిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారు. అట్లాగే ఈ దినమందు నీవు దేని కొరకు భయపడుతున్నాం? ఒకనప్పుడు ఒక పక్షి తన యొక్క బిడ్డలను గూడు పెట్టుకొని మరి ఆ పక్షి తన యొక్క బిడ్డల ఆహారం కొరకు చాలా దూరం వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఈ లోపల ఆ పక్షి ఆ బిడ్డల యొక్క గూటిలో ఉన్న ఆ బిడ్డల్ని ఒక కాకి, మన సంథింగ్ వేరే యొక్క పక్షి దానిని చాలా పిల్లల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంది. అవి చాలా కలవరానికి గురైపోతున్నాయి. కానీ ఆ సమయంలో అవి ఎంత ఇదిగా కేకలేస్తున్నాయంటే, అమ్మ మమ్మల్ని రక్షించు డాడీని. ఈ 2 పక్షులు పిల్లల్ని వదిలి ఆహారం తేవడానికి వెళ్ళాయి. కానీ ఆ రోజు ఆహారం చాలా సుదీర్ఘంగా తేవడానికి అవి చాలా దూరం వెళ్ళాయి. కానీ ఈ లోపల అక్కడ బాధిస్తున్న పక్షిని వచ్చి చూసిన తల్లి
ఆ ఆహారాన్ని ఆ గూట్లో పెట్టినప్పుడు ఆ బిడ్డలు ఎంత ఇదిగా ఉత్తేజాన్ని కలిగి ఉన్నాయంటే ఒక గొప్ప ధైర్యాన్ని కలిగి ఉన్నాయి. ఆ తర్వాత ఆ యొక్క ఏ కాకైతే తన యొక్క బిడ్డల మీద దాడి చేస్తుందో అది దాని మీద దాడి చేయడం ప్రారంభించింది. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే అప్పుడు దాకా భయపడుతూ ఉన్న పిల్లలు ఎప్పుడైతే ఆ తల్లి అక్కడికి రావడం ప్రారంభించో అవన్నీ కూడా ఒక జంతువులే కానీ పక్షులే కానీ మనం చూస్తే వాటికి ఒక ధైర్యం. అట్లాగే ఇంకా మనుషులకు కూడా వారి తల్లిదండ్రులు వారి చేయి పట్టుకున్నప్పుడు వారికి ఎంత ధైర్యం. అట్లాగే దేవుడు నేను బాధించబడుతున్నప్పుడు కూడా ఆయన నన్ను విడిపిస్తాడు అనే నేను ఒక గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగుచున్నది, అసలు నా ప్రాణానికే నెమ్మది కలుగుచున్నా అంటున్నాడు. కాబట్టి మరి దీని ముందు చదవబడిన ఈ లేఖనముల ద్వారా చెప్పబడిన ఈ యొక్క లేఖనాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి కూడా మరి ఒక తల్లిదండ్రులు ఒక బిడ్డ పట్ల ఉంటే ఎటువంటి యొక్క ధైర్యాన్ని ఆ బిడ్డ కలిగి ఉంటాడో, అలాగే ఈ లోకంలో నిన్ను విడిచినా ఎడబాయిసినా దేవుడు నిన్నెన్నడు కూడా విడవడు, ఎడబాయుడు. ఆయన నీకు పట్ల ఒక గొప్ప, నీ ప్రాణానికి ఒక గొప్ప ఆదరణ కలిగిస్తాడు. నీకున్న ఆ యొక్క అన్ఎక్సైటెడ్తో కూడిన పరిస్థితుల్లో కానీ, యాంగ్జైటీతో కూడిన పరిస్థితుల్లో కానీ, ఫియర్తో కూడిన పరిస్థితుల్లో కానీ నీవు ఉన్నప్పుడు ఆందోళన గుండెలో జరుగుతూ ఉంటుంది. అలాగే నీ బాడీలోంచి స్వెట్ బయటకు వస్తూ ఉంటుంది. నీవు మాట్లాడలేని స్థితిలో ఉంటావు. కాబట్టి అటువంటి స్థితిలో ఉన్న నీవు దేవునికి అప్పగించినట్లయితే నీలో ఉన్న ఆ యొక్క భయాన్ని, ఆ చైల్డ్హుడ్ మైండ్ నుంచి దేవుడు మనల్ని బయటికి విడిపించి ఆయన కృపతో దేవుడు నిన్ను రక్షించి నీ ఘనమైన ఆదరణ దేవుడు మీ పట్ల కలిగించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.